బెంగాల్లో యోగి మార్క్ పాలన, ఉగ్రమోకల గుండెల్లో సువెందు బుల్డోజర్, ఆపరేషన్ క్లీన్ బెంగాల్. మరి రహస్య సొరంగాలు ఆ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ చెక్ పెట్టారు, క్లోజ్ చేశారు. గ్యాంగ్స్టర్లకు నోటీసులు, మునీర్ అహ్మద్ కుట్రలకు పూర్తి స్థాయిలో చెక్, హనీ ట్రాప్, లవ్ జిహాద్ నెట్వర్క్స్ ధ్వంసం, సరిహద్దుల్లో సువేందు సర్కార్ గర్జన, 15 ఏళ్ల చీకటి రాజ్యానికి ముగింపు, బెంగాల్ వీధుల్లో స్వేచ్ఛ సంబరాలు. పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు కళలకు సంస్కృతికి నిలయం, కానీ గడిచిన దశాబ్ద కాలంగా అక్రమ వలసలకు ఉగ్రవాద కుట్రలకు అడ్డాగా మారిందన్న విమర్శలు మూటకట్టుకుంది. ఇప్పుడు సీన్ మొత్తం మారింది. కోల్కతా పీఠంపై కాషాయ జెండా రెపరెపలాడుతుంది. ఇక ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే బెంగాల్ గడ్డపై ఉగ్రవాదులకు నూకలు చెల్లాయి. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ల దాడికి గ్యాంగ్స్టర్లు ఎలాగైతే వణికిపోయారో ఇప్పుడు బెంగాల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతుంది. సరిహద్దుల్లో 127 కిలోమీటర్ల ఇనుప కంచె, అక్రమ సొరంగాల మూసివేత, గ్యాంగ్స్టర్ ఇల్లు ఒక్కొక్కడిగా కూల్చివేత. మరి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వరకు సాగుతున్న ఉగ్ర నెట్వర్క్ను సువేందు సర్కార్ చిన్నాభిన్నం చేస్తుండడం హాట్ టాపిక్గా నేడు మారింది. మరి బెంగాల్ రాజకీయం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. దశాబ్ద కాలంగా సాగుతున్న అరాచక పాలనకు స్వస్తి పలుకుతూ సువేందు సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం కావడంతో ఉగ్రవాదులు తమ రూటు మార్చారు. నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా భారత్లోకి చొరబడుతూ దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు కూడా పన్నుతున్నాయని వార్తలు అందుతున్నాయి. మరి అయితే సువేందు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టగానే మొదటి దెబ్బ ఆ సరిహద్దుల మీదనే పడింది. శత్రువు అడుగుపెట్టే ప్రతి దారిని మూసివేయాలని సీఎం కఠిన ఆదేశాలు జారీ చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అత్యంత సమస్యాత్మకమైన 127 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ లేకపోవడం ఉగ్రవాదులకు స్వర్గధామంలా